హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఒక ఎమ్మి రెసిపీతో వచ్చాను. ఎందుకు ఇన్ని ఎమ్మి అని అంటున్నానంటే ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారని నేను ఇంతలా చెప్తున్నాను అనమాట. అయితే ఈ మధ్య అంతా వర్షాలు కదా మనకి, ఇంకా వైజాగ్లో అయితే చెప్పొద్దు, చాలా విపరీతమైన వర్షాలు. సో ఇలా చల్లటి ఈ వర్షంలో, యాక్చువల్లీ సమ్మర్ అయినా కూడా వర్షాలే కదా, చల్లటి వర్షంలో వేడి అన్నంలో వేడి కమ్మని రొయ్యల పులుసు వేసుకుని తింటే అద్దరిపోయిందండి. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మన ఇంట్లో ఉండే నార్మల్ ఇంగ్రీడియంట్స్ తోటే, మసాలాలు ఏమీ లేకుండా జస్ట్ పోపు పెట్టేసి మనం చేసేస్తామన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ చేసేసుకోవచ్చు, వంట గురించి తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ ఉప్పు, కారం, పులుపు ఈ మూడు కొద్దిగా అడ్జస్ట్ చేస్తే అద్దరిపోతుంది. అలాగే నేను చేయబోయే రొయ్యల పులుసుకి చిన్న రొయ్యలు అయితే టేస్ట్గా ఉంటుంది. అదొక్కటి చూసుకోవాలి. పెద్ద రొయ్యలు అంటే అది వేరే రెసిపీస్కి బాగుంటాయి, పెద్ద రొయ్యలు కూడా బాగుంటాయి. బట్ నేను చూపించే ఈ రెసిపీకి చిన్న రొయ్యలు అయితే బాగుంటాయి. ఒకవేళ పెద్ద రొయ్యలు తెచ్చుకుంటే వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం వండుకున్నా పర్వాలేదు. అంటే తినాలి అనే ఒక క్రేవింగ్స్ కానీ వస్తే మాత్రం. బట్ ఒకసారి ట్రై చేయండి, నోటికి పులపులగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ని బాగా వేడి చేయండి. వేడి చేసేసి అందులోని ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. రెగ్యులర్గా వేసుకునే ఆయిల్ కంటే కర్రీస్లోని కొంచెం ఒక్క పిసరు 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే పోపు కోసం ఆవాలు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచిన ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసాను. నాకు వెల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను, లేదా కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. అలాగే జీలకర్ర 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసాను. అది మంచిగా ఫ్లేమ్ పెట్టి వేపాలి, మాడకూడదు. పోపు మాడిందా కూర అంతా పాడైపోతుంది. సో చూసుకొని మాడకుండా వేపేసుకొని ఉల్లిపాయలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు క్యూబ్స్లా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను. క్యూబ్స్లా కట్ చేసుకుంటే పులుసు టేస్ట్గా ఉంటుంది. సో క్యూబ్స్లా కట్ చేసుకొని ఇవి తొందరగా వేగడం కోసం కొద్దిగా రుచికి చిన్న సాల్ట్ వేసాను. అండ్ అది మంచిగా పింక్ కలర్లో, గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని, మంచిగా పండిన ఎర్ర టమాటాలు ఉంటాయి కదా, వాటిని ప్యూరీలా చేసుకున్నాను. ప్యూరీ వద్దనుకుంటే సన్న ముక్కల్లా కట్ చేసేసి మగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు అయితే నేను విపరీతంగా వాడతాను. కరివేపాకుని ఇదివరకు వాడేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఈ మధ్య కరివేపాకు పొడి తినడం మానేసినప్పటి నుంచి అన్ని కర్రీస్లోకి కరివేపాకు ఎక్కువగా వేస్తున్నాను. సో కరివేపాకు వేసుకొని మళ్ళీ దానికి తగ్గట్టుగా సాల్ట్ అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను. టమాటా బాగా వేపాలన్నమాట. వేపితే దాంట్లో ఉండే పులుపు స్మెల్ ఉంటుంది కదా, అది పోతుంది. సో అందుకని టమాటా చక్కగా వేపేసుకొని ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం నేను ఫస్ట్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చని. సో కారం వేసుకొని ఇంకా మూత పెట్టకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలుపుతున్నప్పుడు మనకు ఆయిల్ లైట్గా పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలోని పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఫ్రెష్ బెండకాయ ముక్కలండి. ఇవి 1/2 కేజీ పైన, 1/2 కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ, 1/2 కేజీకి తక్కువగా ఉంటాయి. ఆ ముక్కల్ని, లేత బెండకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఒక వంకాయని పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా మన రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ రొయ్యలు అనమాట. రొయ్యలు కేజీ రొయ్యలు ఒలిచిన తర్వాత 1/2 కేజీ అవుతాయి. దాన్ని ఆయించాలన్నమాట. ఆయించడం అంటే ఆ పచ్చి రొయ్యలను బాగా వాష్ చేసేసి సిమ్ మీద ఒక తపాల్లోని పెట్టేసి పసుపు వేసేసి దగ్గరికి ఆయించేస్తే వాటర్ అది పోయి రొయ్యలు మిగులుతాయి. సో ఆ రొయ్యలు అలా వేసేసాను. ఈ రెసిపీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రొయ్యలు తక్కువైతే ఇంకా బాగుంటుంది పులుసు. రొయ్యలు మ్యాక్సిమం ఎంత తక్కువైతే అంత తక్కువ యూజ్ చేయండి. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేస్తాను, బట్ తక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది పులుసు. సో రొయ్యలు వేసేసి వాటిని బాగా కలుపుకొని మగ్గించేసుకోవాలి. కాయగూరలు అన్నీ కూడా ఒక 50% మగ్గిన తర్వాత అప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, అంటే నిమ్మకాయ సైజ్ అంతా అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చక్కగా అందులోంచి గుజ్జు వచ్చేస్తుంది. ఎక్కువసేపు నానబెట్టామనుకోండి గుజ్జు అనేది చక్కగా వస్తుంది అనమాట. సో
నానబెట్టేసి బాగా కలిపేసి ఆ చింతపండు పులుసుని వేసేయాలి. ఇంకా ఎక్కువ కావాలంటే, పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాకు ఇష్టమే, పులుపులు బాగా ఇష్టం, బట్ మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంత వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. పులుపు అనేది మన ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంక మొత్తం అందులో ఉన్న పులుపు అంతా తీసేసి అందులో వేసేసిన తర్వాత ఒక లోటా నీళ్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి పులుసు ఎక్కువగా వస్తుంది అనమాట. సో తొందరగా ఉడికిపోతుంది. ఇది పులుసు ఎక్కువగా దిగిపోద్ది, ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇంకొకసారిగా అన్నీ కలుపుకొని ఒకసారి ఉప్పు, పులుపు, కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాము అని అంటే మరిగిన తర్వాత మనకు అవన్నీ సరిపోతాయో లేదో అని అంచనా వేసుకోగలగాలి. అలా ఎప్పుడైనా సరే, ఏ కర్రీలోనైనా సరే ఈ వాటర్ వేసిన తర్వాత ఉప్పులు, కారాలు మరిగిన తర్వాత అంటే దగ్గరికి అయిన తర్వాత ఎలా ఉంటాయో అని ఒక చిన్న మైండ్లో ఒక చిన్న అంచనా వేసుకున్నాం అనుకోండి, ఏ కూరైనా రుచిగా వచ్చేస్తుంది అనమాట. అండ్ నాకు ఇక్కడ కారం ఎందుకో సరిపోలేదు అనిపించింది. ఇక్కడ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఈ కారం వేసేసి ఇంకొక 2 నిమిషాలు మరిగించేసేసి ఆపేయాలి. ఎందుకంటే చల్లబడిన తర్వాత పులుసు అంతా కూడా చిక్కగా అయ్యిద్ది, చాలా చిక్కగా అయ్యిద్ది. సో ఇక చూసారు కదా, ఇంత చిక్కగా అయిపోయింది. వెంటనే చెప్పాను కదా, ఒక 10 మినిట్స్లోనే. ఇదేంటంటే ఏ కూర అయినా దగ్గరుండి కింద మాడకుండా వంట చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ కర్రీ అయినా రుచిగా వస్తుంది అనమాట. అండ్ ఇలా చూసారు కదా, ఆయిల్ అది తేలిపోయింది పైకి. అప్పటికే నేను ఎక్కువ మరిగించేసానేమో అని ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇంక ఈ స్టేజ్లో ఆపేసిన తర్వాత నేను చెప్పాను కదా చిక్కగా వద్దని, ఇంక చల్లబడిన తర్వాత ఇదిగో ఇలా ఉందన్నమాట. దగ్గరికి గ్రేవీలా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇందులోని మనం వేడి అన్నం వేసుకొని మధ్యలోని ఈ పులుసు వేసుకొని ఈ ఒక్క పులుసుతో, కొంచెం పులుసుతో ఎక్కువ అన్నం కలుపుకొని చాలా కమ్మగా తినచ్చు. పిల్లలకి కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, నోటికి రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి క్రేవింగ్స్ పుల్లగా తినాలనిపించేటప్పుడు, ప్రెగ్నెంట్ లేడీస్కి పుల్లగా తినాలనిపించేటప్పుడు ఇది చాలా నోటికి రుచిగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇంతలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో ఇదన్నమాట రెసిపీ. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్పు అనుకోండి, లేదా సలహా అనుకోండి. మనం అప్పుడప్పుడు రొయ్యలు ఏంటంటే చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి, రొయ్యలు తక్కువ మనకు దొరికాయి అనుకోండి, అప్పుడు చక్కగా ఒక 50-100 రూపాయలు రొయ్యలు దొరికాయి అనుకుందాం అంచనాకి. అలా దొరికినప్పుడు ఆ రొయ్యలు మగ్గించేసుకొని ఇలా పులుసు ఎక్కువ పెట్టుకుంటే చక్కగా అందరికీ ఎక్కువ జనాలు ఉన్నా కూడా చక్కగా సరిపోద్ది. ఒక గరిటెడు పులుసుతోటి చాలా అన్నం కలుస్తుంది అనమాట. సో దీంతోపాటు ఆమ్లెట్ ఒకటి వేసుకోండి, లేదంటే ఇందులోనే గుడ్లు ఉడకబెట్టేసి అందులోనే వేసి కొద్దిగా మరిగించండి. వద్దులేండి, గుడ్లు వేస్ట్, ఆమ్లెట్ బాగుంటుంది. దీంతో 2 కర్రీస్ ఉన్నట్టుగా వస్తుంది అనమాట ఫీలింగ్. సో మనం ఆమ్లెట్ వేసుకుంటే బెస్ట్ అనమాట. ఆమ్లెట్ వేసుకొని చక్కగా ఒక ముద్దలోని రొయ్య ఆమ్లెట్ ముక్క పట్టుకొని తిన్నామనుకోండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి.